ఇది మనకు ప్రారంభమైన వర్షలగ్నము ప్రారంభమైన మీనరాశికి 10వ రాశి అవుతూ ఉన్నది. 10వది అంటే రాజ్యము, రాజ్యస్థానము. ఆ 10వది రాజ్యస్థానం అయింది కాబట్టి వీళ్లకు ఉన్నతమైన పదవులు చాలా కలిసి రావటము, అనేక విధాలలో వీళ్లకు యోగం ఉండటము మనకు తెలుస్తూ ఉంది. ఆదాయము 14 ఉంది, వ్యయము 11 ఉంది. రాజపూజ్యం 5, అవమానము 6. అంటే 11 ఖర్చు పెడుతున్నారంటే 14 ఆదాయం ఉంది. అంటే చాలా బాగా ఖర్చు పెడుతున్నారు. అసలు ఎంతో వస్తే కదా అంత బాగా ఖర్చు పెడతారు. అందువల్ల బాగా ఆదాయం వచ్చేటువంటి రాశి ధనురాశి. చాలా బాగున్న వాటిల్లో ఇది ప్రధానంగా చెప్పదగిన రాశి. ఒక 4-5 రాసులు చాలా మంచి రాసులు ఉన్నాయి ఈ సంవత్సరం. వాటిలో ధనుస్సు కూడా ఒకటి. ఇక్కడ వీళ్ళు కూడా ఏమిటంటే వీళ్ళకి చాలా బాగా కలిసొచ్చి ఒక్కొక్కప్పుడు రాజ్యము కదా, అధికారము, కొంచెం గర్వము అప్పుడప్పుడు పడసూపే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిలో కొంచెం జాగ్రత్త వహించాలి. మాట చేత కానీ ప్రవర్తన చేత కానీ ఎవరిని నొప్పించరాదు వీళ్ళు, ఈ జాతకం వాళ్ళు. వీటి మీద శ్రద్ధ వహించి దైవారాధన అన్ని రాసులకు ఉంది. ఈ రాశికి కూడా ప్రధానంగా బృహస్పతి గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి ఆరాధన, అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేయవలసి ఉంటుంది ఈ రాశివారు ప్రధానంగా. ఇవి వ్యాపార రంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ ఈ సినిమా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది తల్లి. అట్లాంటి అనుకూలాలు ఉన్నాయి.